మెరుపు కలలు మెరుపు కలలు మనదనుకుంటా ఏది కాదనుకుంటా లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా ఆడపిల్లలని కూడా చూడకుండా బయటికి పంపించింది. ఏం చేయాలో అర్థం కావడం లేదురా వాసు. నేను అత్తయ్యని ఎలా ఆపాలో తెలియక ఉండిపోయాను. ఐఎమ్ రియల్లీ సారీ. నేనేం చేయలేకపోయాను. పర్వాలేదు. దానికెందుకమ్మా అంత బాధపడ్డాం? వీళ్ళు నా గదిలో ఉంటారు, నేను హాల్లో పడుకుంటా. అలా ఏమొద్దు. ఇరుకైన ఆ చిన్న గదిలో ఉండండమ్మా. నేనిక్కడ దేవుడి గది దగ్గర పడుకుంటాను. అదే వద్దత్తయ్యా. మరి ఎలా అమ్మా? నాకేమీ అర్థం కావడం లేదు. మిమ్మల్ని ఇలా చూస్తుంటే కంగారు వచ్చేస్తోంది. నా ఇంట్లో మీకు వచ్చిన పరిస్థితిని చూసి నా తమ్ముడు ఎక్కడ ఉన్నా నన్ను క్షమించడమ్మా. అంత పెద్ద పొరపాటు జరిగింది, కానీ నేను ఏమీ చెయ్యలేని పరిస్థితి. అత్తయ్య, నేను అర్థం చేసుకోగలను. అలాగే నాన్నకు కూడా మీ సంగతి తెలుసు కదా. మిమ్మల్ని నాన్నెందుకు తప్పుగా అనుకుంటారు? మీరేం కంగారు పడకండి అత్తయ్య. సమస్యలు వచ్చినప్పుడు నవ్వుతూ పరిష్కారం కోసం ట్రై చేస్తే ఏదో ఒకటి దొరకకుండా పోదు. మీరు ఒప్పుకుంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటమ్మా అది? ఆగదినా? అది స్టోర్ రూమ్. పైగా దాన్ని ఓపెన్ చేయక కొన్ని సంవత్సరాలు అవుతుంది. దాన్ని ఇప్పుడు క్లీన్ చేసి వాడటం అంటే ఇప్పుడు అయ్యే పనేనా? అవసరం ఉండి చేయాలనుకుంటే ఎంత పనైనా అవుతుంది. సంగీత, నువ్వు వెళ్ళి స్ట్రాంగ్ టీ పెట్టు. నేను వెళ్ళి స్టోర్ రూమ్ పని పడతా. సరే అక్క. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో.
శేఖర్ నా వర్క్ ఫినిష్ అయింది. కార్ చెప్తే నేను ఇంటికి వెళ్తాను. ఇదే రైట్ టైం. సౌందర్యాన్ని నా కార్లో డ్రాప్ చేసి నాతో ఉన్న టైంలో బాస్ అంటే భయపడేలా చెయ్యాలి. నా వర్క్ కూడా అయిపోయింది సౌందర్య. ఓహో, నేను నా కార్లో డ్రాప్ చేస్తాను. ఇప్పుడు నువ్వు మా కంపెనీకి ఎక్స్క్లూజివ్ మోడల్వి. 2 minutesలో బయలుదేరదాం. అబ్బా ఇప్పుడు ఇతనితో వెళ్తే లేనిపోని సోదంతా చెప్తాడు. ఎలా తప్పించుకోవాలి? బాస్ ఏంటి ఈ టైంలో కాల్ చేస్తున్నారు? హలో సార్. శేఖర్, సౌందర్య వర్క్ అయిపోయిందా? అయ్యింది సార్. ఇప్పుడే ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతుంది. నేనే దగ్గరుండి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను సార్. ఏం అవసరం లేదు. ఈరోజు ఒక పార్టీ ఉంది. అందరూ మన సౌందర్యని చూడాలనుకుంటున్నారు. సో తనని పార్టీకి రెడీ అవ్వమని నేను చెప్పానని చెప్పు. కానీ సార్ తన దగ్గర పార్టీ వేర్ ఉందో లేదో. ఏం పర్వాలేదు. ఒకవేళ తన దగ్గర లేకపోతే కొత్తది నువ్వు తెప్పించి రెడీ చేయి. నేను వస్తాను. నేను పికప్ చేసుకుంటాను. ఓ ఓ మీరే పికప్ చేసుకుంటారా? అవును. ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం. యాహూ! సౌందర్య 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 ఏహూ! ఎవరి శేఖర్ ఫోన్? మన బాస్కి ఏదో పార్టీ ఉందంట, నువ్వు కూడా రావాలంటున్నాడు. ఓ, పార్టీస్కి కూడా ఇన్వైట్ చేస్తున్నాడంటే నా మీద ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఇలాంటి అవకాశాలని వదులుకోకూడదు. నువ్వేమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సౌందర్య. నీకు ఇంట్రెస్ట్ లేదని చెప్తే మా బాస్ అర్థం చేసుకుంటాడు అని నేను చెప్పనా? అయ్యో అవసరం లేదు శేఖర్. ఐఎమ్ ఫైన్ విత్ దిస్. నేను బాస్తో పార్టీకి వెళ్తాను. కొంచెం నా డ్రెస్ గురించి చూడరా? ఓహో, నీకేం ప్రాబ్లం లేదా? డ్రెస్ అరేంజ్ చేయాలి. అలాగే. షూర్. మామ్ కాల్ చేస్తుందేంటి? హలో మమ్మా. బేబీ స్టార్ట్ అయ్యావా? లేదు మమ్మా, బయలుదేరదామని అనుకున్నాను. ఇంతలో బాస్ ఫోన్ చేసి ఏదో ఆఫ్టర్ పార్టీ ఉంది, దానికి అటెండ్ అవ్వాలి అన్నారు. అందుకనే ఉండాల్సి వస్తుంది. ఆఫ్టర్ పార్టీనా? అవును మమ్మా, ఏదో ఇంపార్టెంట్ పార్టీ అంట. పైగా పెద్దవాళ్ళు, మోడల్స్, మిస్ ఇండియా జ్యూరీ మెంబర్స్ కూడా అటెండ్ అవుతున్నారంట. సరే, ఇంపార్టెంట్ పార్టీ అంటున్నావు కదా, జాగ్రత్తగా వెళ్ళిరా. థ్యాంక్ యూ మమ్మా. నేను మా బాస్తో వెళ్తున్నాను కాబట్టి ఏ ఇబ్బంది ఉండదు. సరే, బాయ్ మమ్మా. నువ్వు పార్టీకి వెళ్ళడం మీ అమ్మకి ఇష్టం లేదనుకుంటా కదా, డ్రాప్ అవుతావా? అయ్యో అలాంటిదేం లేదు శేఖర్. మామ్ వెళ్ళమన్నారు. డ్రెస్ రెడీగా ఉందా? ఓహో, వెళ్ళమన్నారా? డ్రెస్ రెడీగా ఉంది, వెళ్ళు. షూర్. ఆగాగు. ఏంటిది? దీన్ని తీస్తున్నా. దాన్ని తినేస్తావేంటి?
అలా కాదు, క్లీన్ చేస్తున్నాను. నేను చెప్తాను దాన్ని ఎలా క్లీన్ చేయాలో. ఒక్క నిమిషం వెయిట్ చేయి. దేన్ని టచ్ చేయకు. ఇదిగో దీంతోటి క్లీన్ చేయాలి. వాసు, హా? నాకు కూడా ఏదైనా ఇవ్వండి, అమ్మా. క్లీన్ చేస్తాను. అత్తయ్య మీరేం వద్దత్తయ్య, మేం చేస్తాం కదా. మీరు వెళ్ళండి ప్లీజ్, వెళ్ళండి వెళ్ళండి వదిలేమ్మా. అత్తయ్య. నాకివ్వండి, మీరు వెళ్ళండి. ఇది పట్టుకో. ఇలా ఇవ్వు. తననే తొలిచే మనుషులకే దాహం తీర్చు నేల గుణం, తననే విరిచే చేతులకే నీడై కాచే చెట్టుగణం, తననే పుంచే గాలులకే గంధం పూసే పూలవనం, తననే ఒలిచే ఉలి దెబ్బలకే శిల్పం ఇచ్చే రాయితనం. మన్నింపు లేదంటే ఈ లోకాన ఏది లేదులే, మన్నించే హృదయానికి ఏ బాధ రాదులే. ఏంటిది? మెల్లగా. సారీ. లేదులే, మన్నించే హృదయానికి ఏ బాధ రాదులే. కారడవిని కాల్చే చిచ్చువు కావా, పగతో ఉంటే నిత్యం ఆ వేడిని దాటి వెలుగువు కావా, మన్నిస్తే కొంచెం పడి తడబడుతూనే పొరబడుతూనే నేర్చే మనుషుల నైజం. ప్రతి తప్పును పగతో దండిస్తే ఇక మిగిలేది శూన్యం. ఏ నేరం ఎరుగని ఆకులను కన్నీరుగరాల్చే కాలం మళ్ళీ తొలి చిగురులు ఇచ్చి మాన్పేస్తుంది తను చేసిన గాయం. మన్నింపు లేదంటే ఈ లోకాన ఏది లేదులే, మన్నించే హృదయానికి ఏ బాధ రాదులే. మన్నింపు లేదంటే ఈ లోకాన ఏది లేదులే, మన్నించే హృదయానికి ఏ బాధ రాదులే. ఒక ఏనుగు గరిసం వేడిని చూసి వెళ్ళిన దూరం చెబుతా, పులివేసిన జాడల లోతును కొలిచి బరువెంతో చెబుతా. ఒక నక్కే వేసే ఊలను వింటూ ఆకలి ఎంతో చెబుతా. తూనీగలు ఎగిరే వేగంతో వర్షం వైనం చెబుతా. ఒక చిన్న అలికిడితోనే అడవంతా కనిపెడతానే, బిడ్డ నీ మనసును మాత్రం అంతే చిక్కక వెతికేస్తున్నానే. నీ మూడు ఇంకా మారలేదే. నీ మూడ్ ఎలా సెట్ చేయాలో నాకు తెలుసుగా, చెప్తా. ఏ ఏంటిది? ఆ, తుడుస్తున్నా. నిన్ను అరే
నేను తుడుస్తున్నా కదా. అరే వాటర్ మీద పడుతున్నాయి. హే సింగారాల సీతాకోకవే నీ అలకే తొలగి గుండె మీద రంగయ్యిందిలే. హో బుంగమూతి బొండు మల్లిని ఒక ముద్దే పెట్టి పంచదార పాలు పోస్తివే. హే పుంఖాను పుంఖాల విరుపులు చూసాక పెదవులు పడ్డాయి కంగారే. గిల్లేసి పాడితే జోలా నవ్వింది మేఘమాల. హే సింగారాల సీతాకోకవే నీ అలకే తొలగి గుండె మీద రంగయ్యిందిలే. హాయ్. హాయ్ సార్. షూటింగ్స్ అన్ని కరెక్ట్గా అవుతున్నాయి కదా? ఆ? మా బాస్ గారు ఒకడు. ఛే, ఎవరికి ఏ ప్రాబ్లం లేదు కదా? లేదు సార్. ఆ? ఓకే. రండి సార్. సౌందర్య ఎక్కడ? వస్తుంది సార్. హాయ్ సార్. హాయ్. ఎలా ఉన్నాను సార్? వీడి మొహానికి సిగ్గొకటి మొసలిన. నువ్వు అప్సరస్వి సౌందర్య. పొరపాటుని ఇక్కడికి వచ్చావు. లేదంటే నీ పర్మనెంట్ అడ్రస్ స్వర్గం. ఊరుకోండి సార్, మీరు మరీ పొగిడేస్తున్నారు. లేదు సౌందర్య, వజ్రానికి తన గొప్పతనం తెలియదు. థ్యాంక్ యూ సార్. బయలుదేరదామా? షూర్. నేను తిందామనుకున్న కూల్ కేక్ని మా బాస్ గారు తినేస్తున్నాడే. హే ఆ పరుగు రైలు బండిరా ఆడిందో నెమలిరా. పొగిడింది చాలేరా పొలం మారిపోయేలా. దేవత దిగి వచ్చింది పువ్వులతోటి పూజేరా. నీ ఆజ్ఞే పాటిస్తా చిత్తం మలివేణి. సింగారాల సీతాకోకవే నీ అలకే తొలగి గుండె మీద రంగయ్యిందిలే. గిల్లేసి పాడితే జోలా నవ్వింది మేఘమాల. బుంగామూతి బొండు మల్లిని
ఒక ముద్దే పెట్టి పంచదార పాలు పోస్తివే అక్క వావ్, చాలా బాగుందక్క. ఇప్పుడు చెప్పు, రూమ్ ఎలా ఉంది? నీ రూమ్ వదిలి ఈ రూమ్కి రావాలని ఉంది కదా? మరీ అంత లేదు కానీ ఓకే, బాగుంది బాగుంది. కాదు కాదు, చాలా బాగుంది, చాలా బాగుంది. అసాధ్యురాలివి సమయం, అనుకున్నది సాధించావు. వావ్, గ్రేట్. పక్షి తన గూడు తాను అల్లుకున్నట్టు నీ గదిని నువ్వు రెడీ చేసుకున్నావన్నమాట. ఐఎమ్ రియల్లీ సారీ. నీ గది నాకిచ్చినందుకు. కానీ బామ్మ మాట కాదనలేకపోయాను. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. నీకెందుకు ప్రాబ్లం ఉంటుంది? పక్కన నా వాసు ఉన్నాడుగా. నీ గది లాక్కున్నట్టు వాసుని కూడా లాక్కుంటే అప్పుడు తెలుస్తుంది. ఎవరే అర్ధరాత్రి? ఎవరిది సగం సగం బట్టలేసుకొచ్చింది? ఎవరా నువ్వు? వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఈ డ్రెస్ ఏంటి, ఈ అవతారం ఏంటి? ఎవరు పడితే వాళ్ళు అందరు రావడమేనా? వెళ్ళు. నువ్వు ఈ మహానుభావురాలి పెద్ద కూతురువా?